కడప నగరంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత బండి జయశంకర్ మాట్లాడుతూ తాను ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నానని తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న సీనియర్ కార్యకర్తలు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా మాజీ జిల్లా అధ్యక్షుడు తనకు ఎలాంటి అధికారం లేకపోయినా కడపలో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం జిల్లాకు అధికారికంగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మాత్రమే కమిటీలపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షుడు తనకిష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం, పార్టీకి సంబంధం లేని వైసీపీ నాయకులను దగ్గరకు తీసుకోవడం, కీలక పదవులు వారికి అప్పగించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. వలసదారులు పిలుచుకొని జింక చర్మం కప్పుకునే పులులను దగ్గర పెట్టుకొని నువ్వు రౌడీ విజయంగా పనిచేపిస్తాడు. సీనియర్ కార్యకర్తలను వాళ్ళ దగ్గర మమ్మల్ని పనిచేయమని జీతానికి పెడతాడు మమ్మల్ని. ఇది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది మా పెద్దాయన. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని నినాదంతో పార్టీని మా పెద్దాయన తీసుకొని వచ్చి పెడితే దాన్ని కడప జిల్లాలో భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరు ఏ ఊరికెళ్ళో తీసుకొని వచ్చి ఇక్కడ స్థానికంగా పెడుతున్నారు, పోస్టులు ఇస్తున్నారు. ఎవరెవరికి ఇస్తున్నారు? ఈరోజు నువ్వు ఇచ్చిన పోస్టులో ఒక జిల్లా ఉపాధ్యక్షుడు అయితేనేమి, ఇంకా మిగతా వాళ్ళందరికీ సిటీ ఆర్గనైజ్ సెక్రటరీ అయితేనేమి పెట్టుకుంటావా? ఇలాంటి జిల్లా ఉపాధ్యక్షునిగా ఇచ్చిన ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి నేను ఛాలెంజ్ చేస్తానా, మీ సందిప్పి ఛాలెంజ్ చేస్తానా, 100 ఓట్లు తెచ్చుకోమని చూద్దాం రాజిరెడ్డిదిలో మొగ్గోడైతే. అలాంటి వాళ్ళకు జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇస్తావా? ఇది ఏమైనా న్యాయంగా ఉందా? చెప్పండి సార్. అయినా కూడా ఇప్పుడు నువ్వు నగర కమిటీలు కానీ జిల్లా కమిటీలు వేసిన దానికి నువ్వు అర్హుని కావు. మాజీ జిల్లా అధ్యక్షునివి. నీకు సంబంధం లేని విషయం ఇది. కొత్తగా మా నాయకుడు వచ్చినాడు, సరిపిరాల భూపేష్ సుబ్బరామరెడ్డి గారు వచ్చినారు. ఆయన తీసుకుంటాడు ఇదంతా కూడా ఆజ్ఞటి తీసుకొని ఆయనకు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తాడు. నువ్వు కమిటీలు వేయాల్సిన అర్హత నీకు లేదు. నువ్వు ఓన్లీ పోలింగ్ బ్యూరో సభ్యుని మాత్రమే. కాబట్టి దయచేసి దీంట్లో ఏ విధంగా కూడా నువ్వు ఇన్వాల్వ్ కావాకు. రేపు స్థానిక ఎలక్షన్లకు నువ్వు అట్లా ఏదన్నా కార్పొరేషన్ వైసీపీ కంకణం కట్టియాలని ఉండావేమో చెప్పండి ఓపెన్ కాండి. ఇండైరెక్ట్గా ఏంది అసలు ఇప్పుడు మొన్న జరిగిన మేయర్ను మార్పు దాంట్లో ఎవరితో మీరు మంత్రాలు జరిపినారు? ఈరోజు పాకా సురేష్ను మేయర్గా చేయాలంటే నువ్వు ఎవరెవరితో మంత్రాలు కలిపింది మాకు తెలుసు. ఎవరెవరితో మంత్రాలు కలిపింది మాకు తెలుసు. ఇండైరెక్ట్గా కొన్ని లేఅవుట్లు, అప్రూవల్ కాని లేఅవుట్లను శాంక్షన్ చేయొద్దని మీరే బంద్ చేసినారు. మళ్ళీ దాంట్లో ఇండైరెక్ట్గా పెద్దల దగ్గర వైసీపీలతో కుమ్మక్కయ్యి మీరు మాట్లాడుకొని దాని గాల్లోకి వదిలేసినారు. ఏ విధంగా అందాలనో ఆ విధంగా అన్ని ముడుపులు అందితే అనుకోకుండా దాంట్లో మర్చిపోతారు ప్రజలు. ఏం చేస్తారు? మీ పనే కాదు, ప్రజలకు వాళ్ళ బతుకుదేరు పని కూడా ఉంది. ఈ విధంగా గాలిలో గోపురాలు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తే ఏ కార్యకర్తకో ఎవరికోరికి బాధలేస్తుంది. పార్టీకి పనిచేసేవాడు, నిజాయితీగా పనిచేసేవాడు ఇట్టాడి చేస్తే ఈయన సహించడు, నిద్రపోడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు వేసిన కమిటీలన్నీ కూడా అదేమన్నా అంటే మళ్ళీ నేను ముందు లెటర్ ఇచ్చినాను అది ఇచ్చినా అంటే కుదరవు. జిల్లా అధ్యక్షుడు నూతనంగా ఎన్నుకోబడిన చంద్రబాబు నాయుడు గారు సరిపిరాల సుబ్బరామరెడ్డి భూపేష్ రెడ్డి గారిని పంపించినారు. ఆయన చూసుకుంటాడు. దయచేసి నువ్వు ఇచ్చిన లెటర్లన్నీ వెనక్కి తీసుకొని ఆయన ఆధ్వర్యంలో చేసుకుంటాడు అంతేగాని నేను ముందు అధ్యక్షుడిగా ఉన్నా నేను చేసే సెలవు అంటే అది వితండవాదం అవుతుంది. మీరు మానుకోవాలా. ఇప్పటికైనా మీకు విలువలు మర్యాదలు ఉండాలా, కాపాడుకోవాలనుకుంటే దయచేసి అవన్నీ వెనక్కి తీసుకోండి.